హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ బాక్స్ కంటెంట్ చూసుకుందాము, అలాగే చిన్న రివ్యూ చేసి చూసుకుందాము. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. నేను స్టాండర్డ్ ఎయిర్పాడ్స్ 2 తీసుకున్నాను. మనకి వైర్లెస్ ఛార్జింగ్ కేస్ ఆప్షన్ కూడా ఉంది. నేను స్టాండర్డ్ తీసుకున్నాను. సో స్టేటస్ లైట్ లోపల ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ కేస్కి అయితే స్టేటస్ లైట్ బయట ఉంటుంది. రఫ్లీ 1 మీటర్ లాంగ్ లైట్నింగ్ కేబుల్ ఇచ్చారు, బట్ నో అడాప్టర్. ఇప్పుడు మనం బ్లూటూత్ పేరింగ్ కనెక్షన్ స్పీడ్ చూసుకుందాము. బ్లూటూత్ పేరింగ్కి వైట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి మన స్టేటస్ లైట్ బ్లింక్ అయ్యే వరకు. బ్లూటూత్ డిటెక్ట్ చేయడానికి జస్ట్ అండర్ 4 సెకండ్స్ తీసుకుంది. ఛార్జింగ్ కేస్ లిడ్ క్లోజ్ చేయగానే మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఈ ఎయిర్పాడ్స్ స్మూత్ ఫినిష్ వల్ల మనకి ఎటువంటి గ్రిప్ లేదు, సో వెరీ ఈజీ టు డ్రాప్ ఆర్ స్లిప్. సో దీనికి ఏంటంటే మనకి లైట్నింగ్ కేబుల్ ఇచ్చారు, ఇంకా సి టైప్ కి ఇంకా కన్వర్ట్ అవ్వలేదు కంప్లీట్ గా. సో ఇయర్ ఫోన్స్ డిజైన్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదు, జనరేషన్ 1 కి జనరేషన్ 2 కి ఎగ్జాక్ట్లీ సిమిలర్ గా ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఇందులో చిప్ చేంజ్ ఉంది. ఇంటర్నల్ గా అయితే ఇందులో చాలా డిఫరెన్స్ ఉంది. ఇది వరకు W1 చిప్ ఉండేది ఇందులో, ఇప్పుడు H1 చిప్ వాడుతున్నారు సెకండ్ జనరేషన్ లో. అంటే మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, బెటర్ బ్లూటూత్ కనెక్టివిటీ, అలాగే సౌండ్ క్వాలిటీ అనేది కొద్దిగా చేంజ్ ఉంటుంది జనరేషన్ 1తో కంపేర్ చేస్తే. సో సౌండ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. చిన్న టెస్ట్ చేసుకుందాము బ్లూటూత్ కనెక్టివిటీ ఎంత బాగుంది అనేది, అంటే రేంజ్ ఎంతవరకు కవర్ చేస్తుంది అనేది. హెవీ ఆబ్జెక్ట్స్ దారిలో ఉన్నప్పుడు క్వాలిటీ అనేది పడిపోతుంది, ప్లస్ మనకి గ్లిచ్ అనేది వినొచ్చు మనము. సో ఇయర్ ఫోన్స్ నేను నా మ్యాక్బుక్ ప్రో కనెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఫ్లోర్లో. యూట్యూబ్లో నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. సో మనం బయటకు వెళ్ళి టెస్ట్ చేసుకుందాం క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా అనేది. ఫస్ట్ ఫ్లోర్లో సాంగ్ ప్లే అవుతుంది, నాకు ఇంకా క్లియర్గా వినిపిస్తుంది, డిస్టర్బెన్స్ లేకుండా. అంటే కొద్దిగా గ్లిచ్ వస్తుంది వాయిస్లో, సో బ్రేక్ అవుతుంది సౌండ్ జస్ట్ ఓవర్ 10 మీటర్స్. సో మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. సో ఫుల్ క్వాలిటీ జస్ట్ మ్యాక్సిమం 10 మీటర్స్కి వస్తుంది. సో నేను ఇయర్ ఫోన్స్ జాగింగ్ కూడా టెస్ట్ చేశాను. నేను జాగింగ్ చేసినప్పుడు అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇయర్ ఫోన్స్ స్టేబుల్గానే ఉన్నాయి. కాస్ట్ వైజ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ ఆల్ గుడ్ థింగ్స్ కమ్ అట్ ఎ ప్రైస్ అంటారు కదా. సో మీకు బెస్ట్ క్వాలిటీ కావాలంటే మేబీ హ్యావ్ టు స్పెండ్ మోర్. హోప్ఫుల్లీ మీకు ఇచ్చిన రివ్యూ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.